Hi guys, this is Arvind. Welcome to our channel. Guys, August 15th టుడే మనకి డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడే ఆ సినిమా గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. యాక్చువల్ నాకు అప్పటి నుంచి డౌటు, ఇది స్మార్ట్ శంకర్ మూవీలోకి యాజ్ ఇట్ ఈస్ ఉంది, బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయనిపించింది. సో సర్లే, ఓకే, పూరి జగన్నాథ్ గారి మూవీ కదా, ఎప్పుడైనా ఏ విధంగా అయినా డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు, ట్విస్ట్లు ఉండొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ సినిమాకి వెళ్ళాను. ఏం లేదు అక్కడ. చాలా అంటే చాలా రొటీన్ స్టోరీ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇది స్మార్ట్ శంకర్ మూవీ మనం చూసున్నాం. సో ఆ మూవీ చూడడం వల్ల ఈ మూవీ సేమ్ అదే సినిమాని మళ్ళీ వేసినట్టు ఉంటుంది, కొన్ని మార్పులతో అంతే. అక్కడ ఆ చిప్పు డిస్టర్బ్ అవ్వడం వల్ల హీరో తన మెమరీస్ అన్నీ లాస్ అయిపోయి హీరోయిన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధపడడం చాలా బాగా వర్కౌట్ అయింది అసలు స్మార్ట్ శంకర్. బట్ డబుల్ స్మార్ట్లో వచ్చేటప్పటికి తల్లి సెంటిమెంట్ పెడదాం కొడదాం అనుకున్నారు, కానీ పూరి జగన్నాథ్ భయ్యకి తల్లి సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వదేమో. మ్యాక్సిమం ఆ సెంటిమెంట్తో తీసిన మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఫ్లాప్స్ వైపు దారితీసి, దాంట్లో ఇది ఒకటి. సరే, ఆలీ గారు చేసిన కామెడీకి నవ్వాలా ఏడవాలా, అది కామెడీయా అనే డౌట్ వచ్చేసింది. అనవసరం అసలు. ఒక సినిమా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మధ్యలో రావడం, ఆ కామెడీ చేయడం. సేమ్ ఫస్ట్ మూవీ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే కొన్ని చేంజెస్ చేశారు అంతే. ఆ చేంజెస్ నేను ఇప్పుడు చెప్పేస్తే అసలు సినిమాకి వెళ్ళడానికి కూడా మేబీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదేమో, అందుకే నేను ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళకండి. నార్మల్గా ఖాళీయే కదా, వెళ్ళి చూసొద్దాం అనుకుంటే వెళ్ళరండి. సాంగ్స్ బీజిఎం ఓకే, ఫైట్స్ బాగానే ఉన్నాయి. స్టోరీ లైన్ అంతా మనకు తెలిసిందే. పూరి జగన్నాథ్ గారి స్టోరీ లైన్స్ అంటే ఆ వే ఆఫ్ స్క్రీన్ ప్లే అదంతా వెళ్ళడం అదంతా మనకి రెగ్యులర్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని అక్కడక్కడ చేంజెస్ మారుతూ ఉంటాయి సీన్స్ అవి. అండ్ ఇంతే, ఈ సినిమా చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ రామ్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఆ ఎనర్జీకి సలాం కొట్టాలి అసలు. అంటే స్టోరీ లైన్ ఏం చెప్పి ఒప్పిస్తున్నారన్నది పక్కన పెట్టేస్తే ఫుల్ ఎఫర్ట్ పడతారు ఆయన. ఇంకంతే, ఈ సినిమాకి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. నా పరంగా ఈ సినిమాకి ఏమైనా రివ్యూ రేటింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే కనుక పూరి జగన్నాథ్ గారు పెట్టిన ఎఫర్ట్కి, రామ్ గారు చేసిన ఎనర్జీకి 2.75 దాకా మనం రేటింగ్ అయితే ఇవ్వచ్చు అంతే. అండ్ ఫైనలీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా కామెంట్ సెక్షన్లో నాతో ఏమైనా మీరు మాట్లాడుకోవాల్సి, లేకపోతే నాకు ఏమైనా చెప్పాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.